వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, వెల్కమ్ టు యూనియన్ తెలుగు న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. ఈ డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చిస్తున్నారు. రీజనల్ రింగ్ రైల్వే ప్రాజెక్టుపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రీజనల్ రోడ్డుకు సమాంతరంగా రైలు అలైన్మెంట్ ప్రతిపాదనపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అలాగే గ్రూప్ 1 పై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడంపై సమీక్ష చేసే అవకాశాలున్నాయి. తెలంగాణ హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలనే ఆలోచనలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. ఈ విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశాలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సీఎం ప్రతినిధి రమేష్ లైవ్లో ఉన్నారు. రమేష్, ఇప్పుడు అప్డేట్స్ ఏంటి? ఏ అంశాల మీద రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు? మళ్ళీ ఏమన్నా తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి? కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి రైల్వే అధికారులతో సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ముఖ్యంగా ఏదైతే అధికారులతో ప్రస్తుతం అయితే సమావేశం కొనసాగుతుంది. ఇందులో భాగంగా వికారాబాద్ కృష్ణ మధ్య ఉన్నటువంటి రైల్వే లైన్ తో డోర్నకల్, గద్వాల్, అట్లాగే కల్వకుర్తి, మాచర్ల రైల్వే లైన్లకు సంబంధించి దక్షిణ మధ్యతో సమీక్ష సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. ఇందులో వికారాబాద్ కృష్ణకు సంబంధించి 3,500 కోట్లతో ఈ రైల్వే లైన్ ప్రతిపాదించగా, డోర్నకల్, గద్వాలకు సంబంధించి 5,300 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు అంచనా ఉంది. అయితే కల్వకుర్తి, మాచర్ల లైన్ సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసే ఆ పనులు కృష్ణ, డోర్నకల్, గద్వాలకు సంబంధించి డిపిఆర్ ను, అట్లాగే అవసరమైనటువంటి ల్యాండ్ అక్విజిషన్ పనులకు సంబంధించి కూడా దీని సమీక్ష సమావేశంలో చర్చిస్తున్నారు. వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ కి సంబంధించి పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అంటే ఈ రైల్వే లైన్ ఎటువంటి ఖర్చును సుమారు 3,500 కోట్ల రూపాయలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులతో ల్యాండ్ అక్విజిషన్ తో పాటు డిపిఆర్ కి సంబంధించినటువంటి పనులకు సంబంధించి, అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఈ 3 ప్రాజెక్టులకు ఏ స్థాయిలో ఇవ్వాల్సి ఉంటుంది అనే అంచనాల కోసం అయితే ఈ సమావేశంలో డిస్కస్ చేస్తున్నారు. ఇక రైల్వేకి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్ట్ ఎజెండా అయిపోయిన తర్వాత గ్రూప్ 2 కు సంబంధించి ఇటీవల హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై కూడా రివ్యూ చేయనున్నారు. ముఖ్యంగా సింగిల్ బెంచ్ జడ్జి అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్స్ నిర్వహించినటువంటి అభ్యర్థులందరికీ కూడా మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు అయితే ఆదేశించింది. ఒకవేళ పరీక్షలు నిర్వహించడం కుదరదు అనుకుంటే మాత్రం పేపర్లు రివ్యూ చేయాలి. పేపర్లు రివ్యూ చేయడం కుదరకపోతే మళ్ళీ కూడా నిర్వహించాలని సింగిల్ జడ్జి బెంచ్ తీర్పిచ్చిన నేపథ్యంలో రివిజన్ బెంచ్ లో అప్లై చేయాలి, రివ్యూ పిటిషన్ వేయాలనేది ఇప్పటికీ ఒక ప్రతిపాదన ఉన్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు కాపీపై కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలున్నారు. దాంతో పాటు సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు తీర్పుపై పిటిషన్ వేసేటువంటి అప్పీల్ కు వెళ్లేటువంటి అవకాశం కూడా ఉంది. 2 అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో చర్చించనున్నారు. రైట్, ఇక్కడైతే ఎవరైతే గ్రూప్ 1 పరీక్ష రాశారో వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచన విరమించుకోవాలంటూ విద్యార్థులు చెప్తున్నారు. బట్ ఇక్కడ వచ్చేసరికి తెలంగాణ గవర్నమెంట్ దానికి డిఫరెంట్గా ఉంది. సో అసలు ఏ విధంగా చూడాలి దీని మీద? అంటే ఎవరైతే గ్రూప్ 1 రాశారో వాళ్ళ వైపున ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నట్టు చూడాలా, లేదంటే టీజీపీఎస్సీ వైపు ఉన్నట్లు రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారో? ఓవరాల్గా మీటింగ్ మొత్తం మీద కూడా ఏం తేలబోతుంది గ్రూప్ 1 మీద? ముఖ్యంగా గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి అనేక ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒకే సెంటర్ లో ఎగ్జామ్ రాసిన వారికి హైయెస్ట్ స్కోరింగ్, అభ్యర్థులు మాత్రమే ఎక్కువ స్కోరింగ్ చేసినట్టుగా కూడా అనుమానాలు వచ్చిన నేపథ్యంలో కొన్ని సెంటర్లలో పరీక్షలు నిర్వహించే క్రమంలో
అవకతవకలు చోటు చేసుకున్నట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి. సేమ్ టైం డబుల్ బబ్లింగ్ వచ్చిన పేపర్లను కూడా రివాల్యూ చేశారు. అట్లాగే మార్కింగ్ విధానంలో డిఫరెంట్ ఉన్నటువంటి పేపర్లను కూడా వాల్యుయేషన్ లో తీసుకున్నట్టుగా కూడా అభ్యర్థులు కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఏదైతే టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం ఒక క్వశ్చన్ కి ఒకేసారి మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. డబుల్ మార్కింగ్ చేసినప్పటికీ అందులో కరెక్ట్ ఆన్సర్ ఉన్నప్పటికీ కూడా వాల్యుయేషన్ లో తీసుకోబడదు. ఎటువంటి నిబంధనలు ఉన్న నేపథ్యంలో ఓఎంఆర్ కి సంబంధించి నిబంధనలు అవకతవకలు చేసినప్పటికీ ఈ వాల్యుయేషన్ ఆరోపణలపై కూడా వెళ్ళిన నేపథ్యంలో ఈ పిటిషన్ వేసిన అభ్యర్థులకే కోర్టు తీర్పు అయితే అనుకూలంగా వచ్చింది. సేమ్ టైం వీటన్నిటికీ సంబంధించి టీజీపీఎస్సీ కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే సింగిల్ బెంచ్ జడ్జి బెంచ్ మాత్రం ఇవాల్యుయేషన్ ని మళ్ళీ చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. సేమ్ టైం పరీక్షలను నిర్వహించాలి. ఒకవేళ ఇవాల్యుయేషన్ కుదరకపోతే పరీక్షలను మళ్ళీ నిర్వహించాలని కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోని ప్రభుత్వం కూడా వీటికి సంబంధించి అప్పీల్ పిటిషన్ వేయడంతో పాటు సుప్రీంకోర్టుకు అప్పీల్ వెళ్ళాలని కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్.